భారతదేశం అనేది ఆదిగురువు, ప్రపంచానికి ఆదిగురువు. ప్రపంచం యొక్క విలువలని నేర్పించింది ఇది. ఆర్యభట్టు కాలం నుంచి అందరూ ఎంతోమంది అవును. మనం కనుక్కున్నవే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు, అవును. ప్రపంచం మొత్తం అనుభవిస్తుంది. అందుకని ఆదిగురువు అంటారు. ఇక్కడ ఆది నుంచి ఈనాటి వరకు యువత పాత్ర ఎక్కువ మన దగ్గర. అవును. యువత సంపద ఎక్కువ. ఈ భారతదేశానికి ఉన్న గొప్ప సంపద యువతనండి. యువత. యువత ఎక్కడైతే ఉంటుందో జ్ఞానం అక్కడ ఉంటుంది. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అభివృద్ధి అక్కడ ఉంటుంది. అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో ప్రపంచ దేశాల చూపు అక్కడ మల్లుతుంది. అలాంటి మన భారతదేశంలో ఈనాడు జరుగుతున్నది ఏంటి? యువత నిర్వీర్యం చేయాలని, ఈ యువతను మేము యూజ్ చేసుకొని అభివృద్ధి చెందాలని, ఈ యువతలో ఉన్న సగం మంది యువతని పాడు చేయాలని డ్రగ్స్ రూపంలో కొన్ని దేశాలు మన మీద అటాక్ చేస్తున్నాయి. యువత నిర్వీర్యం చేయడానికి అవును. కొంతమంది ఎక్కువ ఆఫర్స్ ఇచ్చి ఈ యువతని వేరే దేశాలకు మళ్లించే విధంగా చేస్తున్నాయి. ఇక్కడ నేర్చుకున్న విద్యని అక్కడ అందిస్తూ ఆ దేశాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రయాణం అవుతూ ఉన్నాయి. అవునా కాదు? అవును. ఇంకా కొంతమంది గ్రామాలలో అక్కడిక్కడ ఉన్న వాళ్ళు ఈ భారతదేశానికి సేవ చేసే విధంగా నేర్చుకుంటూ కొన్ని విలువలతో కూడిన జీవితాన్ని భారతదేశానికి అందిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద పోస్టులలో భారత రాజకీయ నాయకులుగా ఎంతోమంది ఈనాడు వెలుగుతూ ఉన్నారు. కానీ ముఖ్య పాత్ర ఎవరిది? ముఖ్య పాత్ర ఏముంది? యువతని నాశనం చేయాలి. భారతదేశంలో యువ సంపద ఎక్కడ? సంపద ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడ ఉంటుంది కంపల్సరీ. అది ప్రపంచ దేశానికి మొత్తం తెలుసు. అందుకని అందరు చూపు ఇక్కడ ఉందండి. ఆ విధంగా అటాక్ చేస్తున్నారు యువతని. మనం ఇంటర్నల్గా ఉంటూ కూడా మనం కూడా మన యువతను కాపాడుకోలేకపోతున్నాం. విలువలతో కూడిన జీవితాన్ని వాళ్ళకి అందించలేకపోతున్నాం. ఇది ఎంత దారుణం అండి. తలుచుకుంటే భయం వేస్తుందండి. నిన్న మొన్న ఏపీలో వెంకట్ గారు మీరు అన్నట్టు చిన్న పిల్లని మానభంగం చేశారు అంటే మనసు కలిసివేసిందండి. 3 ఏళ్ల పాప. 3 ఏళ్ల పాప. ఎంత దారుణం అండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మొన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమంది కాల్చి చంపడం జరిగింది. ఒక డాక్టర్ అమ్మాయిని ఇక్కడ శంషాబాద్లో జరిగినప్పుడు కాల్చి చంపారు వాళ్ళు. చంపేశారు. అవునా కదా? మరి అదే జరిగినప్పుడు వాళ్ళని కాల్చి చంపినప్పుడు ఆ కనువిప్పన్న కొంత కలగలేదు సార్. ఇంకా ఎన్నో విషయాలలో కొంతమంది శిక్షలు, కఠినమైన శిక్షలు అందించాలి. కానీ అది కానీ దీనికి కావాల్సింది ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్లో శిక్ష ఉండాలండి. వాళ్ళని చంపవలసిన అవసరం లేదు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఏదైతే కురుత్వానికి పాల్పడ్డారో ఆ ఐటమ్స్ మొత్తం తీసేయాలండి. కట్ చేయాలి. ఎక్కడక్కడ దేనికి ఉపయోగపడకుండా తయారు చేయాలి. వాడు సొసైటీలో బ్రతకాలంటేనే వాడు భయంకరంగా ఉండాలి. ఆడపిల్ల వైపు చూడాలంటేనే వానికి భయం కలగాలండి. ఈనాడు చాలామంది ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది మేల్కొన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేల్కోలు అనేవారు. ఎంతమందికి మనం కరాటే నేర్పుతామండి? ఎంతమందికి యుద్ధం నేర్పుతాము? ఎంతమంది సొసైటీలో వాళ్ళు పోరాడతారండి? అవునా కదా? ఎగ్జాంపుల్ బస్ తీసుకుందాం సార్. బస్ కండక్టర్ గారు ఉన్నారు, లేడీస్ని అక్కడ పెట్టారు. మంచి జాబ్. ఆనాటి గవర్నమెంట్ వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. బస్ కండక్టర్ వస్తూ ఉంటే తాకాలని చూసేవాళ్ళు చాలా ఎక్కువ సార్. నేను గమనించాను. చాలామంది బాధపడ్డారు సార్. కానీ తప్పదు, పొట్ట కోసం ఆ జాబ్ చేయవలసిందే. అవునా కదా? బ్రతికించుకోవాల్సిందే. భార్యాభర్తలు కష్టపడితే తప్ప ఈరోజు గడవని స్థితులు. పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటి రెంటు కట్టాలి, జీవితంలో ఎదగాలి అనే కోరికలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సాధించాలనేటి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. స్త్రీని నడుస్తూ ఉంటే కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కామెంట్ చేయడమే కాదు, వాళ్ళని ఎంత రాక్షసత్వంగా చూసేవాళ్ళు ఉన్నారండి. మన కుటుంబం నుంచి మొదలు పెట్టుకొని సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి వరకు వాళ్ళు నిత్యం ఆ రాక్షసుల మధ్య ప్లస్ అలాంటి చూపుల మధ్య నడుస్తూనే ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని సాగిస్తూనే ఉన్నారండి. ఎక్కడ ఎవరు రాలిపోతున్నారో తెలియట్లేదు, ఎవరు వాడిపోతున్నారో తెలియట్లేదు, ఎవరు ఇంటికి చేరుకుంటున్నారో తెలియట్లేదు, ఎవరు ఎంతకాలం ఉంటున్నారో తెలియట్లేదు. విచ్చలవిడితనం అటు సొసైటీలో గర్ల్స్లో విచ్చలవిడితనం కొంత వచ్చింది, బాయ్స్లో వచ్చింది. ఈనాటి కల్చర్లో వచ్చిందండి.
తల్లిదండ్రులు కూడా చెప్తే వినలేని స్థితి వచ్చింది ఈనాడు. మీరు చూస్తున్నారా లేదా? చూస్తున్నాం. అలాంటి ఫ్రీడమ్ అంటున్నారు, ఫ్రీడమ్ అంటున్నారు, ఆ మాత్రం కూడా లేదని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు మన పక్కకే చిన్నాన్న, మన తోడబుట్టిన వాళ్ళు, మన చిన్నాన్నలు వాళ్ళు ఇల్లు ఉంటారు. వాళ్ళు కూడా కదా సార్ ఇలాంటివి చూసి అక్కున చేర్చుకునేది పోయి ఆలింగనం చేసుకొని చెయ్యరాని పనులు చేస్తున్నారు. అవును. ఎక్కడ టచ్ చేయాలో బ్యాక్ టచ్ అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పుకోలేని స్థితి అండి. ఏం చెప్పుకోగలుగుతారు చెప్పండి? అమ్మకి చెప్తే ఒక తీరుగా ఉంటుంది, అయ్యకి చెప్తే ఒక తీరుగా ఉంటుంది, సొసైటీకి చెప్తే వేరే తీరుగా ఉంటుంది. రేపటి నాడు పెళ్ళిళ్ళు కావు, బయటపడ్డాయి కొన్ని మాత్రమే సార్. పడవలసినవి ఎన్నో ఉన్నాయి, జరుగుతున్న అఘాయిత్యాలు ఎన్నో ఉన్నాయి ఈ సొసైటీలో. అవునా కదా? అరికట్టవలసిన వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారండి. ఎన్ని రావట్లేదండి ఈనాడు? రాజకీయ నాయకులు కూడా నిత్యకృత్యాలని ఎన్నో వచ్చాయా లేవు? ప్లస్ ఈ రాసలీలని ఎన్నో వచ్చాయి. ఈ నాయకుడు ఈ హీరోయిన్తో రాసలీలలు, ఈ వీళ్ళతో రాసలీలలు, సినీ పరిశ్రమలో ఈ హీరోతో వీళ్ళు రాసలీలలు. ఒకసారి సినిమాకి వెళ్దామంటే అక్కడ కనిపించేటివి అవే రాసలీలలు. గుడికి వెళ్దామంటే ప్రేమికుల రాసలీలలు. బడికి వెళ్దామంటే అక్కడ ఉపాధ్యాయులు వాళ్ళు వీళ్ళు, టీచర్సు ప్లస్ విద్యార్థులని రేప్ చేసిన ఎన్నో ఉన్నాయి. టీచర్సు ప్లస్ ఒక మగ టీచర్ ఉండి ఒక ఆడ టీచర్ ప్రేమించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. క్లాస్ రూమ్లో అఘాయిత్యాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎక్కడ వీళ్ళకు సెక్యూరిటీ సార్? ఇంట్లో వెళ్దామంటే ఇంట్లో తెలియని అఘాయిత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి సొసైటీలో. అవును. మరి దీనికి అరికట్టవలసింది ఎవరు? పోలీస్ వ్యవస్థ తీసుకున్నాం, అరికట్టాలి. వాళ్ళు అరికడుతూనే ఉన్నారు. కానీ పోలీస్ వ్యవస్థలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారే. అంటం కన్నా అంటే వాళ్ళు ఎన్నని అరికడతారు. మరి ఎన్నని అది వాళ్ళు కొంతవరకు అరికట్టవచ్చండి, కొంతవరకు వాళ్ళు అరికట్టవచ్చు. కానీ నేను అనేది అంటే మెయిన్ అరికట్టవలసిన వ్యవస్థ ఇక్కడ కుటుంబంలో అరికట్టాలండి. కుటుంబ వ్యవస్థలోనే అరికట్టాలి వీటిని, కుటుంబ వ్యవస్థలోనే స్టాప్ చేయాలి వీటిని. అవునా కదా? అంతేకాకుండా పెద్దలని వాళ్ళకు భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటివి చెప్పాలి. చెడేంటి మంచి ఏంటి అని చెప్పాలి. ప్లస్ మన యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది అని చెప్పాలి. పాశ్చాత్య కల్చర్ ఏ విధంగా ఉందనేది బోధించాలి వాళ్ళకు. ఈ యొక్క ప్రపంచం గురించి కొన్ని వివరాలు, కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలి. అంతేగాని మనం ఈనాడు ఇవి చెప్పకపోగా ఎక్కడి వెళ్ళినా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్కి చూపించుకుందాం వెళ్దామంటే డాక్టర్వి ఎన్నో ఉన్నాయి, డాక్టర్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. అవునా కదా? ఇక్కడ టీచరు, ఇక్కడ డాక్టరు, ఇక్కడ టెంపుల్స్, ఇక్కడ సొసైటీ అన్నిటి మధ్య ఇవి అవుతున్నాయి. సినీ కల్చర్, మన తెలుగు వాళ్ళ సినిమాలకు హీరోయిన్గా రావాలంటేనే భయపడుతున్నాడు ఈయన. తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తుంది. పేపర్ చదువుదామంటే అన్నీ ఇవే కనిపిస్తున్నాయి, టీవీ చూద్దామంటే అన్నీ ఇవే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ శాతం మెదల్లోకి ఏవి వెళ్తున్నాయండి? ఇవే వెళ్తున్నాయిగా, ఈ విషయాలు వెళ్తున్నాయి కదా. మహాభారతం గురించి చెప్తే వాడు కాన్సన్ట్రేషన్ పెట్టాడు. కామం గురించి చెప్పండి, ఇట్లా కళ్ళు అప్పగించి మరీ వింటాడు వాడు. అవునా కదా? కామ కల్చర్ అట్లా అయిపోయిందండి. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళ వరకు ఉంది అది. ఒక భార్య ఆఫీస్కి వెళ్తే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఆఫీసులలో ఉన్నారండి చాలామంది, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. ఆఫీస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది తర్వాత విషయం, కానీ కామెంట్ మాత్రం చేస్తారు కదా. కొద్దిగా క్లోజ్గా ఉంటే, ఆడవాళ్ళు కొద్దిగా క్లోజ్గా ఉంటే వాళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు అంత క్లోజ్గా ఉండే స్వేచ్ఛ కూడా లేదా? క్లోజ్గా ఉంటే అరే వాళ్ళకు సంబంధం ఉంది అని సంబంధం కడుతూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ని అక్కడ దెబ్బతీస్తారండి. ఒకవేళ రియల్గా వాళ్ళు ఉండి ఇంట్లో భర్త సరిగ్గా లేక భార్యాభర్తల మీద కొట్లాట వచ్చి భార్య అక్రమ సంబంధం కూడా పెట్టుకునే కారణాలు ఉన్నాయి అక్కడ. పిల్లల్ని నిర్లక్ష్యం చేయొచ్చు, భర్తని నిర్లక్ష్యం చేయొచ్చు. ఎంతోమంది భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుడితో భర్తలను చంపించిన రోజులు, కథలు, కొక్కొల్లలు మనం విన్నాం. భార్యను సంపాదించిన రోజులు,
సంపాదించిన రోజులు ఎన్నో చూసాం మనం, ఎన్నో విన్నాం. వాళ్ళ మాంసం ముక్కలు ముక్కలుగా చేసి చెరువులలో పడేసినవి మనం చాలా విన్నాం. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా రోజు భగవద్గీత బదులు అనుకున్నది సాధించటమే మానవుని లక్షణం అనేది భగవద్గీత అండి. అనుకున్నది సాధించడం అంటే ఈ విధంగా కాదు. లైఫ్లో గ్రోత్ రావాలి, ఒక అచీవ్మెంట్ అయ్యి గ్రోత్ పరంగా ఎదుగుతూ ఉండాలి, తను సాధించగలగాలి మైండ్ సెట్ ప్రకారం. అవి లేకుండా ఈ విధంగా గ్రోత్ అవుతూ ఉన్నారు. ఏదో తెలియని కోరిక నేను తీర్చుకోవాలి అనేది ఆశ ఎక్కువైపోయింది మనుషులు. వీటిని ఓవర్కమ్ చేయడం ఎలా అంటారు? ఓవర్కమ్ చేయడం అంటే రాజకీయ పరంగా కఠినంగా ఉండాలి సార్. రాజకీయ నాయకుల పరంగా కఠినంగా ఉండాలి. వాళ్ళకు క్రమశిక్షణ అనేది ఉండాలి. వ్యవస్థలో కూడా ఏదైతే దిశ నిర్దేశం చేస్తారో, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, వీళ్ళందరూ చాలా కఠినంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఏ స్త్రీని అయితే ముట్టుకొని దేవతలాగా చూస్తారో అప్పుడు అందరిలో ఒక భావన అనేది వస్తుంది. వాళ్ళు ఆనాడు ఈ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కూడా స్త్రీలను గౌరవిస్తూ వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తూ అది చేస్తారు. లాకప్ డెత్తులు ఎప్పుడైతే అవుతాయో, లాకప్ రేపులు ఎప్పుడైతే తక్కువైతాయో, కానీ వాళ్ళకి ఫౌండేషన్ కూడా ఇంట్లోనే ఎవరికైనా ఇంట్లోనే సార్. అంబానీ అయినా, ఈ దేశ అంబానీ అయినా, ఈ దేశ కుబేరుడైనా, ప్రపంచ కుబేరుడైనా అతని స్థానం, అతని ఎదుగుతున్న స్థానం కుటుంబం నుంచి స్టార్ట్ కావాలండి. అవునే కదా? ఇప్పుడు ఎంతోమంది కుబేరులను మనం చూస్తూ ఉన్నాం. అతనికి ఆర్థికంగా బలంగా ఉండొచ్చు, ఈ ప్రపంచానికి కొనే సత్తా అతనికి ఉండొచ్చు, మనుషులని ఏలే సత్తా అతనికి ఉండొచ్చు. కుటుంబానికి వెళ్తే పిల్లేనండి, భార్య కూడా కేర్ చేయని స్థితులు ఎంతోమంది మన వ్యవస్థలో ఉన్నారు. రాజకీయ నాయకులు ఇక్కడ డాంబికాలు ప్రదర్శిస్తూ ఉంటారు అన్ని వర్గాలలో, నాట్ ఓన్లీ రాజకీయ నాయకులు, ఆల్. ఇప్పుడు వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ ఎవరైనా ప్రముఖులుగా చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఇంటికి వెళ్ళి చూడండి, భర్తను కేర్ చేయని స్థితులు ఎన్నో ఉన్నాయి. భర్త వేరే దారి చూసుకున్న స్థితులు ఎన్నో ఉన్నాయి. భార్య వేరే దారులు చూసుకున్న ఎన్నో ఉన్నాయి. అంతెందుకండి, మనం దేవాలయాలు, పవిత్రమైన దేవాలయాలు, అక్కడ కూడా జరిగిన ఎన్నో ఉన్నాయి కదా. ఇలాంటి జుగుత్సకరమైన సంఘటనలు ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం, పేపర్లో వచ్చినాయి. రోజు ఇవి పేపర్లో కుక్కలుగా వస్తున్నాయి. మంచిగా ఉండే వార్త కంటే దేశ ఉపయోగం కంటే ఈ వార్తలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. అదొక ఆశ్చర్యకరం అండి వెంకట్ గారు. మనము పేపర్ దేనికోసం చదువుతాం? దేశంలోని విషయాలు, ప్రపంచంలోని విషయాలు తెలుసుకోవడానికి చదువుతాం. కానీ ఈ విషయాలు ఎక్కువైనాయి. వాడు ఆమెని రేప్ చేశాడు, వీడు ఈమెని రేప్ చేశాడు, ఆడవాళ్ళు మగవాళ్ళని రేప్ చేశారు, ఇవన్నీ వింటున్నాం. ఆడవాళ్ళని ప్రేమించుకోవడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కోరికలు ఎక్కువ కావడం వల్ల, ఈ కల్చర్ ఎక్కువ కావడం వల్ల పిల్లల మీద ప్రభావం అనేది ఎక్కువ పడుతుందండి. అందుకనే ఇలాంటి అదైతున్నాయి.